హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం కూడా మీరు మనసులో ఏంటంటే పనులు చేద్దాం అనుకుంటున్నారు, అలాగే లాస్ట్ ఇయర్ పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు టైం వచ్చేసరికి ముగ్గు స్టార్ట్ చేశాను 1 జనవరి అండి, 3:30 గంటలకు అనమాట నైట్. ఇదిగోండి ఈ ముగ్గు అనేది గుమ్మం లోపలైతే వేసేసాను. అయితే కొత్తగా సిమెంట్ రోడ్డు వేశారండి. అయితే అందరూ వేస్తున్నారు కదా అని చెప్పేసి మనం కూడా వేద్దామని చెప్పేసి 4 గంటలకు స్టార్ట్ చేసిన ముగ్గు 6:30 అయిందనమాట. ముగ్గు వేసి వచ్చిన తర్వాత మిగతా పనులు అనేది స్టార్ట్ చేశానండి. ఎవ్రీ ఇయర్ అనమాట, అంటే కొత్త సంవత్సరం రోజు స్వీట్లు అనేవి బయట నుంచి తీసుకొస్తారు. అండ్ నేనైతే ఇంట్లో మైసూర్ పాక్ చేశానండి. మరి మీరు న్యూ ఇయర్ రోజు ఏం చేసుకున్నారంటే తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఎప్పుడు కూడాను కొత్త సంవత్సరం అంటే ఏదైనా మంచి రోజు అని అంటే వేయించిన కందిపప్పు ఆదికి ముందు వండేస్తాను, ఎందుకంటే ఇది శుభం అని చెప్పేసి నమ్ముతాను అనమాట. సో అదైపోయింది 1వ తారీఖు రోజు అనమాట సంగతులు. మరి ఇంకేంటి లేవు, ఫ్యామిలీ టైం స్పెండ్ చేసుకున్నామండి. ఇదైతే నెక్స్ట్ డే 2వ తారీఖు అనమాట. మార్నింగ్ అనేది పూజ అనేది స్టార్ట్ చేశానండి. అయితే ఈరోజు ఒక స్పెషల్ డే అండి. ఏంటి అని అంటే పుష్యమాసంలో వచ్చి మొట్టమొదటి లక్ష్మీవారం అనమాట. ఈరోజు కనుక మనం లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా చక్కగా పూజ చేసుకుంటే పుట్టింటి వాళ్ళు మంచిగా ఉంటారని చెప్పేసి అంటారనమాట. అయితే రోజును మనం ఎలాగో మనస్ఫూర్తిగానే పూజ చేసుకుంటామండి. ఈరోజు ఏంటంటే పుట్టింటి వాళ్ళ కోసం అంటే మనకి ఎక్కడ లేని ఆతృత, ఎక్కడ లేని హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది కదా. సో ఇదిగోండి కొన్ని పువ్వులు అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. మీ అందరికీ తెలుసు పువ్వులతో అలంకరణ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఈరోజు కూడా చేశానండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ దీపాలకి అలంకరణ చేసుకుంటున్నాను. గంధం ఇంకా కుంకుమతో అలంకరణ చేసుకుంటున్నాను. ఇంకా ఒత్తులు, ఎప్పుడైనా కూడా మనం దీపాలు వెలిగించినప్పుడు ఆ మంట అనేది చాలా స్లోగా లైట్గా వస్తేనే మంచిదన్నమాట అని అంటారు. ఎక్కువ భగ్గుమని మండుతుంది చూడండి, అలాగా అస్సలు మండకూడదు అని చెప్పేసి అంటారనమాట. సో ఇదిగోండి దీపాలకైతే చెప్పాను కదా కుంకుమతో ఇంకా గంధంతో అలంకరణ అయితే చేసేస్తాను. ఇంకా దీపారాధన ఇంట్లో చేసేసి సగం పూజ అయినట్టు ఇక్కడైతే తులసమ్మ దగ్గరికి అయితే వచ్చానమాట. ఇక్కడ కూడా దీపారాధన చేసుకుంటాను. ఇక్కడ కూడా ఒక చిన్న గుమ్మడి ముగ్గు వేస్తాను. ఈ నెలంతా కూడా నేను గుమ్మంలో అలాగే తులసమ్మ దగ్గర వీలైనప్పుడు గుమ్మడి ముగ్గు వేస్తాను అనమాట. సో ఇదిగోండి ఇంకా కనుక అంటే మార్గశిర మాసంలోని ఏదో ఒక లక్ష్మీవారం పూజ అనేది మనం మిస్ అయ్యి ఉంటే ఏదో కారణం చేత ఈ వారం మనం అది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే చాలా మంచి ఫీల్ ఉన్నదండి. ఎందుకంటే చెప్పేదా కొంచెం చలి వేస్తుంటే ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తుంటే చాలా ప్రశాంతంగా ఉన్నది. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దేవుడి దగ్గర ఒక్క 2 నుంచి 3 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే మన మనసులో ఉన్నవని చెప్పుకుంటే అది ఎంతో కొంత క్లియర్ అవుతుందని నేను నమ్ముతానండి. చూస్తున్నారు కదా మార్నింగ్ వ్యూ అయితే ఈ విధంగా అనమాట. ఒకలాంటి పాజిటివిటీ అనమాట. చూస్తున్నారు కదా తులసమ్మ దగ్గర దీపం వెలుగుతుంటే పక్షులు కూడా వాళ్ళ రొటీన్కి అప్పుడే వస్తున్నారండి. ఒక మంచి ఫీల్ నాకైతే వచ్చింది. సో తులసమ్మ దగ్గర పూజ అనేది అయిపోయింది. అండ్ ఈ రోజు అయితే చూస్తున్నారు కదా కాగడ మల్లి, దాంతో మధ్యలో రోజెస్ తలక ఈ పెటల్స్ ఉంటాయి కదా అవి అయితే యాడ్ చేశాను. అంటే పింక్ ఇంకా ఒకలాంటి రెడ్ కలర్ వచ్చిందనమాట. అవైతే మధ్యలో యాడ్ చేసేసి ఇలాగా మాల అనేది కట్టాను అనమాట. ఇంకా నేను దేవుడి విగ్రహాలకి వస్త్రాలు ఎలా కడుతున్నాను ఏంటి అని చెప్పేసి అవన్నీ కూడా లాస్ట్ వ్లాగ్లో నేను షేర్ చేశానండి. ఒకవేళ మిస్ అయ్యింటే తప్పకుండా చూడండి. ఇవైతే 3 ఇంచెస్ బొమ్మలు అనమాట. ఇవి ఏంటంటే నేను ఆన్లైన్లో కూడా కొన్ని బట్టలు అవి తీసుకుంటూ ఉంటానండి. అలాగే మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్లో కూడా మనం చక్కగా అలంకరణ చేసుకోవచ్చు. అలంకరణ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎన్నో విధాలుగా రకరకాలుగా మనం అరేంజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఈరోజు అయితే కొంచెం మరువంతో కూడా పూజ అనేది చేశాను. మరువంతో పూజ చేస్తే స్వామివారు మనకి మరవకుండా ఉంటారు అని చెప్పేసి అంటారు కదా. సో ఇదిగోండి మరువంతో కూడా పూజ అయిపోయింది. అలంకరణ ఎలా ఉంది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. ప్రత్యేకంగా ఈ నెలంతా కూడా ధనుర్మాసం నెలంతా కూడా నేను కొంచెం అలంకరణ ఎక్కువ చేయడానికి ఇష్టపడతానమాట. ఎందుకంటే దేవుళ్ళకి ఇది బ్రహ్మముహూర్తం టైం అని చెప్పేసి అంటారండి. సో అందుకనమాట. ఇంకా పూజ అయిందండి. ఇప్పుడైతే నైవేద్యం రెడీ చేసుకోవాలండి. పొంగల్ చేసుకోబోతున్నాను. ఇంకా బూర్లు కూడా చేసుకుంటానండి. ఈరోజు చెప్పాను కదా పుష్యమాసంలో మొదటి లక్ష్మీవారం మేమైతే బూర్లు చేసుకుంటాం అనమాట. అండ్ ఇదిగోండి పాలు కూడా మరిగించడానికి పెట్టేశాను. ఇంకా వంట కూడా చేసుకోవాలండి. కొంచెం హరీబరీగా అంటే ఈ సంవత్సరం నుంచి నేను ఏంటి మొదలు పెట్టుకుందాం అనుకుంటున్నానంటే ఒక స్కెడ్యూల్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి. లైక్ ఎలాగంటే పనులన్నీ కొంచెం త్వరగా ముగించాలి అంటే ఏ రోజు జస్ట్ చూడండి, రోజు మనకి నెత్తి మీద అన్ని పనులు ఉండవండి. ఏ రోజు కొంచెం ఎక్కువ ఉంటున్నాయంటే మరి కొంచెం ఒక పావు గంట ముందర నిద్రలేస్తానని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యానమాట.
అదేంటి ఈ మాత్రం ఒక పావుగంట సమయం కోసం ఒక డే అనేది నీకు ఉండాలా అని చెప్పేసి కూడా మీకు అనిపిస్తుందండి. అలాగ అయిపోతున్నదండి, బిజీ షెడ్యూల్ అయిపోతున్నది. నా ఒక్కదానికి కాదండి, మొత్తం హౌస్ వైఫ్ అందరికీ కూడాను. ఏంటంటే ఒక పని స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి ఇంటి పనుల్లో మనం బిజీ అయిపోతూ ఉంటాం. అయితే ఈ సంవత్సరం నుంచి మనందరం కూడా చూడండి, ఎప్పుడూ కూడా 80-90% మన ధ్యానం అనేది ఇంటి మీదే ఉంటుంది. మిగతా 10% ఏదైతే ఉందో అది మన మీద పెట్టుకుందాం అనమాట. మనకేంటంటే ఇంటి పనులు త్వరగా అయిపోతే అంటే నెత్తి మీద ఒక భారం తీరిపోయింది, మనం ఫ్రీ అయిపోతాం అని చెప్పేసి అనుకుంటాం. అంతే కదండి, మీరు కూడా సేమ్ అలానే చేయండి. ఏవైనా ఒక పని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇదే సరైన సమయం అని చెప్పేసి ఆలోచించండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. సో ఇక్కడైతే మార్నింగ్ మంచు పడుతున్నదండి. మంచు పడుతుంటే నాకైతే భలే ఇష్టం అనమాట. ఈ మంచి వ్యూ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. మనకి చూస్తున్నారు కదా, ఇంటి దగ్గరే మంచి అంటే వ్యూ ఒకటి వచ్చేసింది. ఇక్కడైతే వేసుకున్నాను కుక్కర్లో శనగపప్పు. చెప్పాను కదా బూర్లు చేసుకుంటున్నాను. బూర్ల పిండి లేదండి, అయితే ఇన్స్టెంట్గా మనం బూర్ల పిండి లేనప్పుడు ఇలా మనం రెడీ చేసుకోవచ్చు. బ్యాటర్ అనేది కొంచెం మైదా, బియ్యం పిండి, అలాగే కొంచెం కార్న్ఫ్లవర్ అనేది శుభ్రం కలుపుకొని మరిగించిన నూనె ఫస్ట్ అయితే కలుపుకోవాలండి. ఇదైతే మరిగించిన నూనె వేసుకోకపోతే ఓన్లీ మైదాతో చేసామనంటే అంటే బూర్లు అనేవి సాగీగా వస్తాయి అన్నమాట. ఇలా చేసినా కూడా మరిగించిన నూనె వేసి కలిపారనుకోండి, బూర్ల పిండి లేనప్పటికీ కూడా బూర్లు చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడైతే కావాల్సినంత వాటర్ అయితే కొంచెం కొంచెం వేసుకొని ఇదిగోండి బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నాను. అండ్ కుక్కర్లో చూసారు కదా, శనగపప్పు అయితే ఉడికించడానికి పెట్టేశాను అనమాట. చాలా తక్కువే చేస్తానండి ఏదైనా రెసిపీ అవని, పిండి వంటలు అవని. ఏంటంటే ఎక్కువ వేసి మోతాదులో చేసుకొని ఉంచేసి పాడైపోయి పారేసే కంటే నాకు సామాన్ల మీద జాగ్రత్త చాలా ఎక్కువ అండి. ఏదైనా సామాన్లు ఉంటే రేపటికి మనం వండి తినుకోవచ్చు, కానీ వండిన సామాన్లు పాడైపోతే మళ్ళీ మనం తిరిగి తేలేము అని చెప్పేసి ఈ ఆలోచన అయితే నాకు మైండ్లో ఎప్పుడూ అలా ఉంటుందన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, కొంచెం పొంగలి వండుకుంటున్నాను. ఈ ధనుర్మాసంలో నెలంతా కూడాను స్వామివారికి ఇలా పొంగల్ నైవేద్యం చేసి పెడతాం అనమాట. సో ఇది కూడా చాలా తక్కువే చేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు మా లంచ్ కోసం అయితే పాటోళ్ళి చేసుకుంటున్నానండి. పెసరపప్పు ఇంకా కొంచెం రైస్ అయితే మార్నింగ్ నానబెట్టేశాను. ఇది రుబ్బినప్పుడు కొంచెం వేసుకుంటున్నాను అల్లం ముక్క. ఓన్లీ అంటే ఉల్లిపాయలు కూడా ఒక్కొక్కసారి వేస్తాను, బట్ ఈరోజు స్కిప్ చేశానండి. ఈ లోపల శనగపప్పు అయితే ఉడికిపోయింది. కొంచెం బెల్లం వేసుకొని మరొక 5 నిమిషాలు స్టవ్ పైన పెట్టానమాట. మరి ఇదైతే మిక్సీ పట్టే అవసరం లేదు, శుభ్రంగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది కుక్కర్లోన. అండ్ ఇప్పుడు పూర్ణం రెడీ చేసుకుంటున్నాను. లైక్ మనం ఒబ్బట్లకి బూర్లకి పూర్ణం మెథడ్ అంతా ఒకటే ఉంటుంది. సో ఇక్కడైతే కొంచెం పంచదార వేసుకున్నాను అండ్ బెల్లం కూడా వేసుకున్నాను కాబట్టి పంచదార క్వాంటిటీ కూడా కొంచెం తగ్గించాను అనమాట. సో ఇదిగోండి పూర్ణం శుభ్రంగా కలిపేసుకొని, ఇది కలుపుతున్నప్పుడు మనకి కొంచెం పలచబడిపోయినా మనం వరి అవ్వక్కర్లేదండి. అది అలా మరి కొంచెం స్టవ్ పైన ఉంచితే అది దగ్గర పడిపోతుంది అనమాట. ఈ మాత్రం పూర్ణంకి ఒక 10 బూర్లు వచ్చాయండి. మేము ఉంటాం 5 మెంబర్స్ అనమాట మా ఫ్యామిలీలో. ఒక్కొక్కరికి 2 బూర్లు వచ్చాయన్నమాట. ఎక్కువ చేసినా కూడా ఉంచేసి నెక్స్ట్ డే తినడం అవన్నీ కూడా మేము ఇష్టపడమన్నమాట. ఫ్రెష్గా చేసుకొని అప్పటికప్పుడు చేసుకొని తింటాం అనమాట. అది కూడా స్వీట్స్ కూడా ఎక్కువ కూడా తినకూడదు కదండి. సో అదనమాట. ఏదైనా సరేనండి, సామాన్ అనేది ఏదైనా రెసిపీ ఒకవేళ మనం ట్రై చేస్తున్నా, కొత్తది ట్రై చేసినా, లేకపోతే మన ఇంట్లో చేసుకుంటున్నా కూడా ఒకేసారి అంతేసి చేసేయకుండా, సామాన్లు వేస్ట్ చేయకుండా, రేట్లు కూడా చూస్తున్నారా భలేగా పెరిగిపోతున్నాయి కదండి. సో నేనైతే చెప్పాను కదా, సామాన్లు అంటే నాకు కొంచెం జాగ్రత్త ఎక్కువగా ఉంటానన్నమాట. కొలిచి మరీ వండుకుంటాను. ఎలాగంటే సామాన్లు ఉంటే పనికొస్తాయి, రెసిపీస్ ఉంటే పాడైతే పారేయవలసి వస్తుంది కదండి. సో ఇదిగోండి, ఒకవేళ ఈ బ్యాటర్ చేసినప్పుడు కొంచెం ఒకవేళ అంతే బ్యాటర్ అనేది మనం కొలిచి చేయలేము కాబట్టి ఆ మాత్రం మిగిలిపోయిన పారేయకండి. పొంగరాల్లో పోసుకున్నా కూడా ఉల్లి చెక్క వేసుకొని చాలా బాగుంటుందన్నమాట. సో ఇదిగోండి బూర్లు అయితే దేవేసుకుంటున్నాను. అండ్ అటువైపు పాటోళీ కూడా చేసుకుంటున్నానండి. చెప్పడానికి వెళ్తే పాటోళీ ఒక 10 నుంచి పావు గంట టైం టేకండి, కానీ ఈరోజు వెజిటబుల్స్ అనేవి నిండుకున్నాయి. సో పాటోళీ ఈరోజు కానించేస్తున్నాను అనమాట. ఇంకా మీ అందరి సంగతులు ఏంటండి? 31st నైట్ రోజు ఏవైనా తిరగడానికి వెళ్ళారా? కేక్ కటింగ్లు ఇవన్నీ చేసుకున్నారా? మరి 1వ తారీఖు నుంచి ఏమైనా కొత్త పనులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా కామెంట్ చేయండి. మరి మాదైతే కేక్ కటింగ్ అవేంటి ఎప్పుడు అలవాట్లేదు. ఈవెన్ బర్త్డేస్ కూడా మేము అనేది కేక్ అనేది కట్ చేయమండి. స్వీట్లు మట్టుకు నేను ఇంట్లో చేస్తాను, బయట నుంచి తీసుకొస్తాం. మాది అలాగనే జరిగింది. ఇంకా నేనైతే ఇక్కడ కడాయి క్లీన్ చేసుకుంటున్నానండి. కొంచెం మధ్యలోని నల్లగా మరకలు వస్తున్నాయి అనమాట. అయితే కొంచెం వినేగర్ ఇంకా వాటర్ పోసేసి కడాయిలో స్టవ్ పైన పెట్టానండి. ఆ నీళ్ళు ఎప్పుడైతే మరిగిపోతాయో అవన్నీ కూడా జల్లేసి కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి క్లీన్ చేసుకుంటున్నానండి. 80% వరకు మరకలు అయితే వదిలిపోయాయి అనమాట. నాకు ఈ టిప్ చాలా యూజ్ఫుల్గా అనిపించింది. సో సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? నచ్చిందా?
నచ్చకపోయినా సరే చిన్న కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. అంతకంటే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. సో పదండి వీడియో అయితే ఆఫ్ చేసేద్దాం. నచ్చింది లేదు తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.